కాకినాడ నగరాన్ని మరింత సుందరంగా పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్ది పీపుల్ ప్యారడైజ్ గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కొండేపాలెం జంక్షన్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర రహదారి ప్రాంతాన్ని ప్రత్యేక గ్రీన్ స్ట్రెచ్ గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్లాంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డివైడర్లు, రహదారుల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాలు పచ్చదనం లేకుండా కనిపించేవని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి బ్యూటిఫికేషన్ చేపడుతున్నామని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల నగరంలో పచ్చదనం పెరగడంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు భూగర్భ జలాల వృద్ధికి కూడా మొక్కలు దోహదపడతాయని వివరించారు. ఒకప్పుడు కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలిచేవారని, ఇప్పుడు కాకినాడను పీపుల్ ప్యారడైజ్ గా మార్చాలన్నదే మా సంకల్పమని అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కమిషనర్ సత్యనారాయణ అన్నారు. సిఎస్ఆర్ సహకారంతో ప్రత్యేక గ్రీన్ స్ట్రెచ్ కమిషనర్ సూచనలు, ప్రోత్సాహంతో పలు సంస్థలు నగర సుందరీకరణలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తున్నాయని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తెలిపారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పచ్చదనం పెంచేందుకు సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. నీవు ఒక మొక్క నాటుదాం, నేను ఒక మొక్క నాటుదాం, మనిద్దరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించుదాం అనే సందేశంతో ప్రజలందరూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెరో చెట్టు నాటుదాం, వనరక్షణ చేపడదాం, అదేవిధంగా మొక్క నాటుదాం, భూగర్భ జలాన్ని పెంచుదాం. అంటే ఈ మొక్కలు నాటడం వల్ల మనకి సకాలంలో మేఘాలు ఏర్పడి అదేవిధంగా వర్షాలు పడటం వల్ల ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది. అదేవిధంగా మరి ప్రకృతిని సమతుల్యతను పాటించడం వల్ల ప్రజలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. కాకినాడ అనేది పెన్షనర్స్ ప్యారడైజ్ ఒకప్పుడు, ఇప్పుడు పీపుల్ ప్యారడైజ్గా మార్చాలనే సంకల్పంతో మనంతా కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కొంతమంది కూడా దాతలు కానీ, కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వారు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేము చేస్తున్న ఈ కృషిలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, సహకారం చేయాలని అనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఈ మొక్కల నాటే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. నీవో మొక్క పాతుదాం, నేనే మొక్క పాతుదాం, మనిద్దరం కలిసి చెరో మొక్క నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతమైన సుఖజీవనం కాంచడానికి కావాల్సిన ఆక్సిజను, ఆహ్లాదం అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి దీనిలో భాగంగా ఈ స్ట్రెచ్ని సుందర స్ట్రెచ్గా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తున్నాము. ట్రీస్ లేకుండా చాలా నిర్మానుష్యంగా కనపడే పరిస్థితుల్లో మన గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ మన యొక్క సిటీని బ్యూటిఫికేషన్గా మార్చడం కోసమని మన వంతు కృషి చేయడం జరుగుతూ ఉంది. దీని విషయంలో కాకినాడ సిటీ ప్రజలకు కానీ, తర్వాత అదేవిధంగా వివిధ సంస్థలకు కానీ మేము తెలియజేసేది ఏంటంటే, మనకు సంస్థలు అయితే కనుక సిఎస్ఆర్ క్రింద కొంత మనకు ఈ గవర్నమెంట్కి అంటే ఈ బ్యూటిఫికేషన్ వర్క్లు కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ముందుకొచ్చి రేపు ఒక కార్యక్రమం మన గౌరవ కమిషనర్ గారి ప్రోద్బలంతో ఒకళ్ళు ముందుకు రావడం జరిగింది. దాదాపు ₹1,00,000 వాళ్ళు వెచ్చించి ఒక స్ట్రెచ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. రేపు ఆ బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ అనే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఈ కొండైపాలెం జంక్షన్ నుంచి ఈ స్ట్రెచ్ తీసుకున్నట్లయితే దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ను కూడా మొత్తం అంటే అటువైపు రోడ్డుకి 3 వైపులా కూడా, అంటే డివైడర్లో అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేసి ఈ ఏదైతే ఈ స్ట్రీట్ ఉందో ఈ స్ట్రీట్ని బ్యూటిఫుల్గా చేయాలనేది ఆకాంక్షతోటి మేము పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మాతో పాటుగా మనందరము చేయి కలుపుదామని కమిషనర్ గారు ఎలా అయితే స్లోగన్ ఇచ్చారో ఆ విధంగా మీరందరూ కూడా కలిసి మన యొక్క కాకినాడ సిటీని బ్యూటిఫుల్ సిటీగా మార్చడానికి మీ వంతు కూడా కృషి చేస్తారని మీడియా పూర్వకంగా తెలియజేస్తారు.